హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఒక చిలక కథ చెప్పుకుందామా. ఇంద్రలోకంలో ఇంద్రుడి దగ్గర సమత్తు అనే పెంపుడు చిలక ఉండేది. ప్రతిరోజు అతని తొడపై కూర్చుని కబుర్లు చెప్పేది. ఒకరోజు ఇంద్రదర్శనం కోసం యమధర్మరాజు వస్తాడు. అతను చూసి చిలక భయపడి ఇంద్రసింహాసనం క్రింద దాక్కుంటుంది. యముడు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంద్రుడి దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. ఎందుకు ఇలా భయపడుతున్నావని చిలకను అడిగాడు ఇంద్రుడు. చిలక ఇలా అంటుంది, యముడిని చూస్తే నాకు భయం, అతను దయ లేకుండా అందరి ప్రాణాలు తీసేస్తాడు అంటుంది. ఇంద్రుడు చిలకతో, నీ ఆయుష్ కొంచెం పొడిగించమని యముడిని అడుగుదాం అని ఇద్దరూ కలిసి యముడి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. ప్రాణాలు తీసేది నేను కాదు, కాలుడు అని అంటాడు యముడు. ఇంద్రుడు చిలక యముడు కలిసి కాలుడు దగ్గరికి వెళ్తారు. కాలుడు ఇలా అంటాడు, నేను ఊరికే ప్రాణాలు తీయను, చిత్రగుప్తుడు రాసిన రాతను బట్టే పాపపుణ్యాలు లెక్కపెట్టి మాత్రమే ప్రాణాలు తీస్తాను, మీకు తెలుసు కదా అని చెప్పి నలుగురు కలిసి చిత్రగుప్తుడి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. అతను ఇలా చెప్తాడు, ప్రాణి తల్లి గర్భంలో ఉన్నప్పుడే మృత్యు పలానా సమయంలో వస్తుంది అని రాసిపెట్టి ఉంటుంది. మృత్యు తన కారణం కాదని మీకు తెలియనిదేముంది అని పుస్తకాలు ముందేసుకుని అటు ఇటు తిప్పాడు. చూడగా చూడగా చిలక ప్రాణం ఇంద్రుడు, యముడు, కాలుడు, చిత్రగుప్తుడు ఒకే చోట కలిసినప్పుడు పోతుందని చదువుతూ చిలకను చూస్తూ ఉన్నాడు. అంతలోనే చిలక ప్రాణం విడిచిపెడుతుంది. చూసారా, ప్రాణి పుట్టాలన్నా పోవాలన్నా అనుకున్నప్పుడు జరగదు, వీటికి ఎవరూ కారణం కాదు, దేనికైనా రాసిపెట్టి ఉంటేనే జరుగుతుంది అంటాడు చిత్రగుప్తుడు. చిలకను చూసి ఇంద్రుడు బాధపడుతూ ఉంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి చిలకకు ప్రాణం పోస్తాడు. చిత్రగుప్తుడు ప్రశ్న వేస్తాడు, ఎలా చేశారేంటి తండ్రి, ఇది అధర్మం కదా అంటాడు. ఇందు అధర్మం ఏమీ లేదు. ప్రతిరోజు దేవేంద్రుడు చిలకకు పెట్టిన ఆహారంలో కొంచెం తీసుకొని వెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్న మిగిలిన జీవరాశులకి పెట్టేది. ఎప్పుడైతే తన గురించి కాక ఇంకొకరికి ఇవ్వాలి అని ఆలోచించిందో అప్పుడే విధిరాతను కూడా గెలిచింది. ఈ లెక్క ఇందులో కలపలేదే అని అడుగుతాడు బ్రహ్మ. క్షమించండి తండ్రి అని తల వంచుకుంటాడు చిత్రగుప్తుడు. యముడు, దేవేంద్రుడు సంతోషంతో చిలకని ఎత్తుకుంటారు. యముడు ఇలా అంటాడు, నీ తప్పు లేనిదే ఎప్పుడూ ఎవరికి భయపడకూడదు అంటాడు. అందరూ కలిసి ఎవరి స్థానాల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.